ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక పినతండ్రి 10 ఏళ్ల బాలుడిని చంపేశాడు. అసలు వినడానికే ఆశ్చర్యంగా ఉంది. అలా ఎలా కొడతారు? అది కూడా ఎందుకు? పిల్లోడు అల్లరి చేస్తున్నాడని తల తీసి గోడకేసి కొడితే ఆ అబ్బాయి స్పృహ కోల్పోయి హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ఎంత ప్రయత్నించినా వైద్యులు చాలా వరకు ప్రయత్నించారు కోర్స్, బట్ ఫలితం లేకుండా పోయింది. బాలుడి ప్రాణాలు అయితే పోయాయి. అసలు ఏం జరిగింది అంటే చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ, పేరర్దులే అనవసరం, 10 ఏళ్ల క్రితం వివాహం అయింది. అక్కడే స్థానికంగా ఉండే ఇంకొక అతనితో వివాహేతర సంబంధం పెట్టుకొని ప్రియుడితో ఉండాలనుకొని మొగుడికి విడాకులు ఇచ్చేసింది. కాకపోతే మొదటి భర్తతో ఈవిడకి ఒక సంతానం కలిగింది, ఒక అబ్బాయి. ఆ పిల్లోడికి షేక్ మహమ్మద్ అజార్ అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ మొదటి భర్తతో ఉన్న పిల్లోడిని పట్టుకొని ప్రేమించిన ఆయనతో కలిసి ఉంటుంది. బాలుడికి ఇతను పినతండ్రి. అలా 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 10 ఏళ్ళు గడిచిపోయాయి. అబ్బాయికి కొంచెం అల్లరి ఎక్కువైంది అంతే. అంటే మరి యాక్చువల్ చెప్పాలంటే పిల్లల అల్లరికి తల్లిదండ్రులే కారణం, పిల్లలు కాదు కారణం. మనం పెంచిన విధానాన్ని బట్టే వాళ్ళ అల్లరి తయారవుతూ ఉంటుంది. ఈవెన్ మీరు జంతువులనన్నా పెంచుకోండి, కొన్ని కుక్కలు చాలా అగ్రెసివ్గా ఉంటాయి, కొన్ని కుక్కలు ఏమో చాలా సైలెంట్గా ఉంటాయి, కొన్ని డాగ్స్ ఏమో ఎక్కువ అల్లరి చేస్తాయి, కొన్నిటికి ఎక్కువ ప్యాంపరింగ్ కావాలి. ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. నువ్వు రోజు చుట్టూ చుట్టూ అనుకుంటూ సంవత్సరం పెంచండి, దానికి ప్యాంపరింగ్ అలవాటు అవుతుంది. నువ్వు వీధి చివర గేటు దగ్గరే పడి వచ్చిపోయే వాళ్ళని చూసి అరిచి 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 అది కొంచెం అగ్రెసివ్గా తయారవుతుంది. లేకపోతే నువ్వు దాన్ని ఎప్పుడు ఇంట్లో మూలకు పెట్టి అలాగే ఉంచు, సైలెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా అంతే. మీరు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు చూపించే ప్రేమ విధానాలు, రోజు దగ్గరకు పిలిచి మమ్మీ డాడీ కూర్చోబెట్టి ఏం చదివావు, ఎక్కడికి వెళ్ళావు ఈరోజు, ఏం ఆడుకున్నావు ఈరోజు అని మాట్లాడితే ఆ పెరుగుదల ఒకలాగా ఉంటుంది. పుట్టాడు కదా అని చెప్పి గాలికి వదిలేసి మన పనులు మనం చేసుకుంటూ ఏదో రకంగా పెరుగుతున్నాడు కదా, పూటకింత పడేస్తున్నాం అనుకుంటే వాళ్ళ పెరుగుదల ఇంకోలా ఉంటుంది. ఇంట్లో పట్టించుకోకపోతే వీధుల్లో ఎక్కువగా ఉంటారు. ఆ వీధుల్లో ఎక్కువ అందరినీ చూసి చూసి అవే నేర్చుకుంటూ ఉంటారు, అలాగే పెరుగుతూ ఉంటారు. అదంతా ఇక్కడ ఇంటికి వచ్చి కాసేపు ఎప్పుడన్నా సెలవు రోజుల్లో ఇంట్లో ఉంటే అది మీకు అల్లరిలాగా అనిపిస్తుంది. ఇంతే తేడా. సో ఈ పిల్లోడు పాపం అల్లరి ఎక్కువ చేస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తున్నారు వీళ్ళ డాడీకి, మీ ఓడు వచ్చాడు మా ఇంట్లో అదిగో అది పగలగొట్టాడు చూడు అని, మీ ఓడు వచ్చాడు నా బండికి ఇది పీకేశాడు, మీ ఓడు వచ్చాడు నా అద్దం విరగొట్టాడు, మీ ఓడు వచ్చాడు మా అబ్బాయిని గిల్లాడు, మీ ఓడు వచ్చాడు మా కుక్క తోక తొక్కాడు. ఇవన్నీ పిల్లల అల్లర్లు అంతే. మీ ఓడు వచ్చాడు మా ఫ్రిడ్జ్ డోర్ తీసి ఇరగొట్టాడు, మీ ఓడు వచ్చి ఇంకేదో చేశాడు, అదే పనిగా అర్ధరాత్రి మా బెల్లులు కొట్టాడు. ఇలాంటివన్నీ చిన్న చిన్న అల్లరి పనులే. మీ వాడు పొద్దున మా పాల ప్యాకెట్లు చింపాడు, మా న్యూస్ పేపర్ని తీసి వాటర్లో వేసాడు, మేము ఆరేసిన బట్టల్ని కింద వేసాడు. ఇంతే. ఇవన్నీ యాక్చువల్గా చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ మెంటల్లీ డిజార్డర్గా ఉన్న వాళ్ళే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చో లేకపోతే సర్ది చెప్పో బుజ్జగించో దారికి తెచ్చుకోవచ్చు, లేదా మందలించి అంటే మళ్ళీ కిందేసి గోడకేసి కొట్టడం కాదు, మందలింపు కొంచెం స్ట్రిక్ట్గా చెప్పో దారికి తెచ్చుకోవచ్చు. అలా కాకుండా ఈడేంటి ఇలా తయారయ్యాడు నాకు అని విసుక్కున్నాడు ఆ పినతండ్రి. చూసి చూసి వాళ్ళ కంప్లైంట్స్ ఎక్కువైతే రోజు ఇంటికి రాగానే పిచ్చిగా కొట్టడం. అయినా సరే పాప మా పిల్లోడు మారకపోవడం. మేబీ మెంటల్ కండిషన్ కూడా ఎలా ఉందో తెలుసుకోవాలి కదా, అది కూడా చూడరు. ఎందుకంటే వాళ్ళకి అంత టైం కూడా లేదు. అసలు ఎలా పెరుగుతున్నారు, మెంటల్గా ఇల్నెస్ ఏమైనా ఉందా, లేకపోతే అందరిలాగా నా కొడుకు ఎందుకు లేడు, ఈ ఇంట్రెస్ట్ ఎవరు చూపిరు, అనవసరంగా ఎక్కడికైనా తీసుకెళ్తే డబ్బు దండగా అని చెప్పేసి వీళ్ళకి కావాల్సిన శారీరక సుఖాలు మాత్రం బ్రహ్మాండంగా చూసుకుంటారు. ఆ పిల్లోడు కంప్లైంట్ ఇస్తే ఏరా నీ మీద ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయంటే వాడు ఏం మాట్లాడాలో అర్థం కాల, తల తీసి గోడకేసి కొట్టాడు. ఎత్తుంటుంది చిన్న ఒక 10 ఏళ్ల ప్రాణాన్ని ఒక 30 ఏళ్ళోడు తీసి గోడకేసి కొడితే ఎలా ఉంటుంది చూడండి. ఆ పిల్లోడు పాపం గాంధీ హాస్పిటల్కి తీసి, అది కూడా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్, అంటే మీరు గాలికి వదిలేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. చికిత్స పొందుతా డాక్టర్స్ ఏం చేయాలో చాలా వరకు ప్రయత్నించారు, అయినా సరే ఏం ఫలితం లేకుండా పోయింది, చనిపోయాడు. ఇప్పుడు అతన్ని రిమాండ్కి తీసుకొని విచారిస్తున్నారు. ఇంతేనా, ఇంతకుముందు ఏమైనా హింస పెట్టావా, రోజు ఏమైనా కొట్టేవాడివా అంటే ఇప్పుడు కొడితేనే పోయే ప్రాణమా, లేకపోతే
ఇంతకు ముందు కూడా అదే పనిగా ఇష్టం ఉన్నట్టు తల మీద కొడతా ఉంటే ఏమన్నా ఇది లైక్ ఓ టైప్ ఆఫ్ అంటే దాని ఆ, మెత్తగా మారో లేకపోతే ఇంకేదో అయ్యి ఒక సైజు గట్టి కొట్టగానే చనిపోయాడా, ఇట్లాంటివన్నీ అతన్ని అడుగుతున్నారు. ఎందుకంటే పిల్లోడిని అడగడానికి పిల్లోడు లేడు, ఇంట్లో చెప్పడానికేమో ఆవిడ ప్రియుడు అంటే ఇష్టం కాబట్టి ఆవిడ మాట్లాడదు. ఇలాంటి సిచ్యువేషన్ ఈరోజు చాంద్రాయణగుట్టలో జరిగింది. విన్నప్పటి నుంచి అబ్బా అనిపిస్తుంది, ఇట్లా కూడా ఉంటారా మనుషులు అని తెలియదు. అండ్ ఒక విషయం అండి, ఎవరైనా సరే పిల్లలు అల్లరి చేసిన బాధ్యత తల్లిదండ్రులదే, పిల్లలు దొంగతనాలు చేసిన బాధ్యత తల్లిదండ్రులదే, పిల్లలు చదువుకున్న పైకి వచ్చిన బాధ్యత తల్లిదండ్రులదే. అంటే మనము పెంచే విధానాన్ని బట్టే వాళ్ళు తయారవుతారు, అది గుర్తుపెట్టుకోండి. లేదా మీరు గాలికి వదిలేస్తే వాడు పెరిగే వాతావరణంలో అలా తయారవుతారు. చిన్నప్పుడే కనేసి ఏ హాస్టల్లోనో పడేస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ లేదా గురుకులంలో పడేసి చదువుకుంటాడులే వాడే, సంవత్సరానికి ఇంత గడితే చాలనుకుంటారు. అక్కడ వాడు పెరిగే వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది. చుట్టాల ఇళ్ళలో పెంచితే అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. పినతల్లి పెంచితే ఒకలా ఉంటుంది. అది వాళ్ళు పెరుగుతున్న విధానం. 10 ఏళ్ల పిల్లోడికి ఏమీ తెలుసు, లోకమే తెలియదు. పోనీ టీనేజ్కి వచ్చాక చెడిపోయాడు అంటే వాడిని మందలించవచ్చు, కానీ 10 ఏళ్ల పిల్లోడిని ఎవడు ఏమనకూడదు ఇంకా చెప్పాలి అంటే. బట్ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. రోజు తరచు ఇలాంటివి జరగకూడదు అనుకుంటూనే ఉంటాం, ఏదో ఒకటి అవుతానే ఉంది, మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.